వీనికి అవార్డులు తెప్పించుకున్నాడు కానీ మనకు ఒక్క డీల్ చేసుకొచ్చి చెప్పు. వీడి తిరిగింది ఎందుకోసం పోయిండు ఆయన ఈ బాడుకో? కేవలం అదానికి కాంట్రాక్ట్లు ఇప్పించడానికి, బొగ్గు కాంట్రాక్టు, సీపోర్టు, ఎయిర్పోర్టు, ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వానికి ఇప్పిస్తే వీనికి ఏం లాభం? వాళ్ళు చెప్తున్నారు క్లియర్గా. నీరవ్ మోడీ క్లియర్గా చెప్పిండు, అరే చెత్త నా కొడుకులారా మమ్మల్ని తిట్టకండ్రా, ఓకే మా అందులో మాది 15 నుంచి 20% మిగిలిందంతా ఈ బాడుక తింటుండ్రా, మోడీ గాడే తింటుండ్రా అని చెప్తున్నారు. అదే మన్మోహన్ సింగ్ గారు పీఎం రిలీఫ్ ఫండ్ ఉండే ఆర్టీఐ కింద వచ్చేది, దాని పేరు మార్చి పీఎం కేర్ ఫండ్ అని మార్చిండు. లక్షల కోట్లు వ్యాపారస్తుల దగ్గర జమ చేస్తుండు, లేకపోతే ఐటీ దాడి సిబిఐ అంటున్నాడు. సో అట్లా పీఎం కేర్ ఫండ్స్ కింద తెచ్చుకొని లక్షల కోట్లు దానికి లెక్క చెప్పడంట. అది ఎన్జిఓ అది తీసిన పర్సనల్ అయితే పీఎం ఎందుకు పెట్టుకున్నావు? దానికి నరేంద్ర మోడీ ఫౌండేషన్ అని పెట్టుకుని సిబిఐ ఈడీ ఐటీ చూపెట్టి పైసలు ఎక్స్టార్షన్ చేస్తున్నారు. అది హప్తా వసూలు చేస్తారు కదా, అది రౌడీ గాళ్ళు గట్లా చేస్తున్నారు. దొంగ లంచా కొడుకు.